కర్నూలు జిల్లా కౌతాలం ప్రధానోపాధ్యాయుడికి వత్తాసు పలుకుతున్న డీఈఓపై చర్యలు తీసుకోవాలని ఏఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. కౌతాలం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఏఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షబ్బీర్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల బియ్యాన్ని అక్రమంగా వాహనాల్లో తరలించి విక్రయిస్తున్నారని గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ ఫిబ్రవరి 23వ తేదీన సదరు ప్రధానోపాధ్యాయుడిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారని గుర్తు చేశారు. కానీ కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దాదాపు 2 వారాల పైగా గడుస్తున్న జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి ఎటువంటి కదలిక లేకపోవడం శోచనీయమన్నారు. అధికారుల ఈ ఉదాసీనత అవినీతికి పాల్పడిన వారికి వత్తాసు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. పాఠశాల వనరులను దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రధానోపాధ్యాయుడిని వెంటనే విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యం చెందిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ యొక్క పత్రికల ముఖ్య సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, గత 22 రోజుల క్రితం కౌతాలం మండలం ప్రభుత్వ హై స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి ఉపాధ్యాయుడు మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి బియ్యం సరుకు రవాణా బయట వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ అమ్ముకోవడం జరిగింది. దానిపైన విచారణ జరిపించాలని చెప్పి ఆ మండలంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారికి, అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ సిరి మేడం గారికి కూడా దాదాపు 23 రోజుల క్రితమే మెమరాండం ఇవ్వడం జరిగింది. దానిపైన తక్షణమే విచారణ కమిటీ వేసి డిఓ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ మేడం చెప్పినప్పటికి కూడా ఇప్పటికి దాదాపు 25 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి డిఓ గారు ఏ మాత్రం ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ మండలం ఉన్నటువంటి ఎంఈఓ డిఓ కుమ్మక్కై ఆ యొక్క ఉపాధ్యాయుని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఏఐఎస్ఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏదైనా కూడా పేద విద్యార్థులకు పొట్టకొట్టి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి కౌతాలం జెడ్పిహెచ్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని కూడా సస్పెండ్ చేసేంత వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటం ఆగదు. ఇప్పటికైనా ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ కమిటీ వేసి తక్షణమే ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కూడా ఈ యొక్క విషయం ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్లేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.